సాహిత్యం వచ్చి నిరంతరం గమనిస్తూ మార్గనిర్దేశం చేసేటటువంటి పెద్దలు ఆచార్య రాజపాల చంద్రశేఖర్ గారికి గారికి మా గురువు గారు ఆచార్య శ్రీ రామారావు గారికి సహవక్తలకు వేదిక మీద ఉన్న సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి గారికి గురువులు ఆచార్య మృణాలిని గారికి అందరికీ నమస్కారం. వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా నమస్కారం. తెలంగాణలో సాహిత్య విమర్శ అనే అంశం మీద ఒక రేఖాచిత్రం మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. తెలుగులో ఆధునిక విమర్శ అనే అంశం కూడా మరో వక్త మాట్లాడుతున్నారు కాబట్టి 1980ల వరకు మాత్రమే నేను మాట్లాడతాను. అస్తిత్వ ఉద్యమాలు ప్రారంభమైన తర్వాత, ఆధునిక అస్తిత్వ ఉద్యమాలు ప్రారంభమైన తర్వాత మిగతా విషయం అంతా సార్ మాట్లాడతారు. ఒక స్థూలమైన విభజన కోసం మాత్రమే. తెలుగు సాహిత్యం విమర్శ అని శీర్షిక ఉండి ఉంటే నేను ఒక రకంగా మాట్లాడాల్సి వచ్చేది. తెలంగాణ సాహిత్యం విమర్శ అని ఉండుంటే నేను ఒక రకంగా మాట్లాడాల్సి వచ్చేది. తెలంగాణలో సాహిత్య విమర్శ అన్నారు కాబట్టి నాకు కొంత స్వేచ్ఛ దొరికింది. తెలంగాణ ప్రాంతంలో గత 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఇక్కడే చదువుకొని ఇక్కడే జీవించి ఈ ప్రాంతపు సాహిత్యాన్ని గురించి మాట్లాడినటువంటి పెద్దలు కూడా ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు, కేరవరం రామకోటి శాస్త్రి గారు, కాత్యాయని విజ్ఞయ్య గారు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది ఒక భాష. తెలంగాణలో సాహిత్య విమర్శ అన్నప్పుడు ఆధునిక కాలంలోనే కదా సాహిత్య విమర్శ ప్రారంభమైంది. మరి ప్రాచీన సాహిత్యం సంగతి ఏమిటి అని అంటే, మనకి అలంకార శాస్త్ర గ్రంథాలు ఉన్నాయి తెలంగాణ ప్రాంతం నుంచి. అవన్నీ కూడా నాటకాన్ని ప్రధానంగా చేసుకొని మాట్లాడాయి. గమనించాల్సిన విషయం, మిగతా అలంకార శాస్త్రాలన్నీ కూడా కావ్యాన్ని ఇతర విషయాల్ని పెట్టుకుంటే ప్రతాపరుద్రీయం కానీ, రసార్ణవ సుధాకరం కానీ, నృత్తరత్నావళి కానీ, అట్లాగే గణపయారాజుని స్వరశాస్త్రం కానీ, ఇవన్నీ తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి సాహిత్య కళాతత్వ శాస్త్రాలకు సంబంధించిన రచనలు. కాబట్టి సామూహిక ప్రక్రియగా గుర్తింపబడే నాటకాన్ని మన అలంకార శాస్త్రాలు చేర్చటం ప్రత్యేకంగా మనం గమనించాల్సినటువంటి ఒక అంశం. ఇది ప్రాచీన సాహిత్యంలో ఒక సాహిత్య విమర్శ రూపాన్ని గుర్తించడానికి. అట్లాగే దానికి అనువాదాలు రావటం, దానికి సంబంధించిన వ్యాఖ్యానాలు ఇక్కడి ప్రాంతం నుంచి రాజన్న శాస్త్రి గారు ఇలాంటి పెద్దవాళ్ళందరూ కూడా చేయటం, ఇవన్నీ కూడా జరిగాయి. చలమచర్ల రంగాచార్ల గారు అనువాదాలు చేశారు. ఇవన్నీ అలంకార శాస్త్రానికి సంబంధించిన తొలి అడుగు. రెండవ దశలో మనం మాట్లాడితే తెలుగు కావ్యాల అవతారికలు, తెలుగు కావ్యాల్లో సాహిత్య విమర్శకు సంబంధించిన అంశాలు అని తీసుకుంటే నేను ప్రధానమైన అంశాలు మాత్రమే మాట్లాడుతున్నాను. భక్తి 1914-15 శతాబ్దాల తర్వాత మాత్రమే మధుసూదన సరస్వతి, రూపగోస్వామి లాంటి వాళ్ళు భక్తి రసం అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని మాట్లాడితే, భక్తి రసము అనే మాట తొలిగా వాడినటువంటి వ్యక్తి పాల్కురికి సోమనాథుడు. ఆయన నవవిధ భక్తి మార్గాల్లో శాంతాన్ని అంగీకరించలేదు, భక్తిని గురించి మాత్రం ప్రస్తావించినాడు. అట్లాగే మధుర భక్తి అనే సంప్రదాయం శైవంలో లేదు, వైష్ణవంలో ఉంది. కానీ వైష్ణవంలో ఉన్నటువంటి దాన్ని భక్తి సిద్ధాంతాన్ని చెప్పే సందర్భంలో ఆయన ప్రతిపాదిస్తాడు. అంటే రూపగోస్వామి తరువాతి రోజుల్లో కృష్ణ భక్తి ప్రధానంగా చెప్పిన మధుర భక్తి సిద్ధాంతానికి మూలం పాల్కురికి సోమనాథుల్లో మనకి మధుర భక్తి రూపంలో కనిపిస్తుంది. ఇది ఒకటి. అట్లాగే సంకలనం ఎట్లా చేయాలి, అచ్చ తెలుగు కావ్యం ఎట్లా రాయాలి అని చెప్పటం, అసలు కథాకావ్యంలో ఏ రకమైనటువంటి నిర్మాణం ఉండాలి, ఇవన్నీ మాట్లాడినటువంటి వాళ్ళు తెలంగాణ వాళ్ళు. కొరవి గోపరాజు భాష విషయంలో తత్సమాన్ని, అచ్చ తెలుగుని, తద్భవాన్ని వాడతానని చెప్పుకున్నాడు. అట్లాగే పాల్కురికి సోమన జాను తెలుగు అని చెప్పుకున్నాడు. అది ఇవాళటి దాకా మనం భాషా విశేషంగా అచ్చ తెలుగు, మంచి తెలుగు, అందమైన తెలుగు అని అంటున్నాం. కానీ
అది అభివ్యక్తి విశేషంగా చూడవలసినటువంటి అవసరం ఉందేమో అని అనిపించే విధమైనటువంటి మాటలు అక్కడ కనిపిస్తాయి. 3 సందర్భాల్లో వాడిన 3 సందర్భాలు కూడా భిన్న విషయాలుగా చెప్పాడు. కాబట్టి అది అభివ్యక్తి విశేషంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇట్లా ప్రాచీన సాహిత్యానికి సంబంధించినటువంటి నూతనమైనటువంటి ప్రయోగాన్ని కవి చేస్తున్నటువంటి సందర్భంలో తన రచనారీతిని గురించి చెప్పుకున్నటువంటి మాటలు సూత్రబద్ధమైనటువంటి సాహిత్య విమర్శకి తొలి అడుగులుగా మనకు కనిపిస్తాయి. మొదటి 3 నిమిషాల్లో ప్రాచీన సాహిత్యంలో ఉన్న స్థూలమైన విషయాల్ని మాట్లాడాను. ఆ తరువాత తెలంగాణ ప్రాంతం నుంచి విశ్వవిద్యాలయాలు పరిశోధనలు అన్నారు కాబట్టి తెలుగులో ప్రారంభమైంది తెలంగాణ ప్రాంతం నుంచే కాదు, మొత్తం తెలుగు సాహిత్యంలో ప్రారంభమైంది విమర్శ కాదు, పరిశోధన విమర్శ కలిపి జమిలీగా నడిచినటువంటి ఒక స్థితి తొలి తరంలో కనిపిస్తుంది. అది తెలంగాణ ప్రాంతం నుంచి సురవరం ప్రతాప్ రెడ్డి గారు అటువైపు పరిశోధన ఇటు విమర్శ చేస్తూ 2 మార్గాల్ని నిర్వహించుకుంటూ వచ్చారు. ఇవాళటికి తెలంగాణ ప్రాంతం నుంచి మొత్తం తెలుగు సాహిత్యానికి కాంట్రిబ్యూషన్ ఏంటి అని అంటే రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు 2 విషయాలు చెప్పేశారు. వచన కవిత్వం, నవ్య సంప్రదాయం అని 2 చెప్పేశారు. వారు చెప్పని 4 విషయాలు మాత్రం ముందు ఉంచుతాను. ఒకటి, సాహిత్యం ఆధారంగా సామాజిక లేదా సాంఘిక జీవితాన్ని ఎట్లా రచించాలి అన్నది సురవరం ప్రతాప్ రెడ్డి గారు నేర్పించిన తరువాత మాత్రమే అనేక మంది రాశారు. మీకు నేతి అనంతరామ శాస్త్రి గారు రాజనీతి మీద, ప్రాచీన కావ్యాల్లో సాంఘిక జీవనము, కాకతీయుల కాలం నాటి సామాజిక జీవనము ఇలాంటి సిద్ధాంత గ్రంథాలు వచ్చాయి. కట్టమంచి రామలింగారెడ్డి గారి కవిత్వతత్వ విచారం సిద్ధాంతము అన్వయము అన్న పద్ధతిలో వెళ్ళిన విమర్శకి ఎట్లా ఉదాహరణనో ఒక సామాజిక జీవితాన్ని రచనల ఆధారంగా విశ్లేషించడానికి నమూనాగా ఆయన మన ముందు నిలిపాడు. ఒకటి. రెండవది, రామాయణ విశేషాలు. ఆయన జైన రామాయణ, మా గురువు గారు సురవరం ప్రతాప్ రెడ్డి గారు పుస్తకం రాసినటువంటి వారి ముందు మాట్లాడటం చాలా కష్టం. వారి జైన రామాయణాలు, ఇతర రామాయణాలన్నీ తీసుకొని రామాయణ విశేషాన్ని ఆయన చెప్పడానికి ప్రయత్నించినప్పుడు ఒక పరిశోధన దృష్టి. ఇదంతా పరిశోధన. శేషాద్రి రమణ కవులు, ఆదిరాజు వీరభద్రరావు గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు, మానవల్లి రామకృష్ణ కవి ఇలాంటి వాళ్ళందరూ కూడా పరిశోధన విమర్శ 2 జమిలీగా నడిచినటువంటి స్థితి కనిపిస్తుంది. అత్సంగ విమర్శ దగ్గరికి వచ్చేసరికి ప్రాచీన సాహిత్యాన్ని గురించి చాలా విశేషాలు సురవరం ప్రతాప్ రెడ్డి గారు చెప్పారు. నేను చదివినంతలో ఆధునిక సాహిత్యానికి సంబంధించిన వ్యాసాలు ఆయన తక్కువగా రాశారు. అట్లా ఆధునిక సాహిత్యాన్ని గురించి రాసిన తొలి వ్యాసం బూర్గుల రామకృష్ణారావు గారు. తొలి విమర్శకుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారు అయితే ఆధునిక సాహిత్యాన్ని గురించి రాసిన తొలి విమర్శకుడు బూర్గుల రామకృష్ణారావు గారు. ఆ తరువాత తెలంగాణ ప్రాంతపు సాహిత్యాన్ని విశిష్టతని చెప్పుకుంటూ వచ్చేటటువంటి వ్యాసాలు ప్రతాప్ రెడ్డి గారిలోనూ కనిపిస్తాయి. కానీ మొత్తం తెలంగాణ సాహిత్యాన్ని ఒక యూనిట్గా తెలుగు సాహిత్యానికి పరిచయం చేసే, ప్రజెంట్ చేసేటటువంటి పని దేవులపల్లి రామాంజరావు గారు చేశారు. తెలంగాణ సాహిత్య వికాసం లాంటి వ్యాసాలు అనుకోండి. ఇంకొక విశేషం ఏమిటి అని అంటే 1913లో మహాభారత సమీక్షణం మనకు దొరుకుతున్నది. మాడపాటి హనుమంతరావు గారు రాశారు. సంస్కృత భారతాన్ని గురించి రాశారు. పారసీక వాంగ్మయ చరిత్ర బూర్గుల రామకృష్ణారావు గారు రాశారు. లిపి సంస్కరణ గురించి సురవరం ప్రతాప్ రెడ్డి గారు రాశారు. బాగా గమనించండి, తెలుగు ప్రాంతంలో తెలుగు కావ్యాలను గురించి మాత్రమే విమర్శ వెలువడుతున్నటువంటి కాలంలో అక్కడక్కడ కొంతమంది పెద్దలు సంస్కృత మహాభారతం, భాగవతాలని గురించి, రామాయణాన్ని గురించి రాస్తున్న కాలంలో ఈ ప్రాంతం నుంచి సంస్కృతము, ఉర్దూ, ఇంగ్లీషు, సూఫీ కవిత్వాన్ని గురించి తొలిగా మనకి మాట్లాడినవాడు బూర్గుల రామకృష్ణారావు గారు. అంటే 3 భాషలకు సంబంధించిన సాహిత్య విమర్శని 1935-40 కంటే ముందే జనాల్లోకి తీసుకువెళ్ళినటువంటి తరం ఇక్కడ ఉంది. భావకవిత్వానికి ఎంకిపాటల్ని కాదు అన్నవాళ్ళు చాలామంది అక్కడ కనిపిస్తారు. కానీ ఒక అకిరాజ్ ఉమాకాంతం తప్ప ఇక్కడ ఎంకిపాటల్ని ఒప్పుకున్న వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తారు ఈ ప్రాంతం నుంచి. అంటే భావకవిత్వాన్ని చూసే ధోరణిలో కూడా రామారావు గారు కూడా దాన్ని, చేకూరు రామారావు గారు కూడా ప్రస్తావించారు. ఇట్లా 40ల కంటే ముందు ఒక వాతావరణం ఏర్పడింది. తరువాత 1956 అంటే కోవల సంపత్ కుమారాచారి గారు ఇట్లాంటి పెద్దలందరూ కూడా అప్పుడప్పుడే వ్యాసాలు మొదలు పెడుతున్నటువంటి కాలంలో కొంచెం ముందుగా బిరుదరాజు రామరాజు గారు లాంటి వాళ్ళు జానపద సాహిత్యానికి ఇక్కడ సాహిత్య విమర్శ
అనే ఒకే ధోరణితో ప్రారంభం కావటం కంటే విమర్శ పరిశోధన జమిలీగా నడిచినటువంటి స్థితి తొలి దశ అంతా కనిపిస్తుంది. ఆ తర్వాత సంపత్ కుమార్ గారు లాంటి వాళ్ళు రాయటం మొదలైన తర్వాత 1956-60ల తర్వాత ఇవాళటి దాకా మొత్తం తెలుగు సాహిత్యాన్ని తెలంగాణ విమర్శకులే నడిపించినారు. ఏమీ సందేహించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి ఎట్లా అని అంటే, ఒకవైపు వచన కవిత్వాన్ని గురించి సార్ చెప్పారు. ఇవాళ ఎవ్వరు వచన కవిత్వానికి లక్షణం చెప్పాలన్నా ఆ ఇద్దరిని ప్రస్తావించక తప్పదు. సరే, మా ప్రాంతంలో పుట్టలేదు కదా, మీ దగ్గర పుట్టినందువల్ల మీదైపోయిందా అని అంటే నేనేం చెప్పలేను, కానీ కంట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతున్నా అంతే. ఒకటి. రెండవది, మొత్తం తెలుగు సాహిత్యంలో అటు కోడూరు శ్రీరామ్మూర్తి గారు మనోవైజ్ఞానిక విమర్శ చేసినట్టు ఇటు అంపశయ్య నవీన్ గారు మనోవైజ్ఞానిక విమర్శ చేశారు. అటువైపు నవలా విమర్శ చేసినటువంటి వాళ్ళలో కోడూరు శ్రీరామ్మూర్తి గారు లాంటి వాళ్ళు, మృణాళిని మేడం లాంటి వాళ్ళు కనిపిస్తే, ఇటువైపు అంపశయ్య నవీన్, కాత్యాయని విద్మహే, ముదిగంటి సుజాతారెడ్డి. చాలా కొత్త విశేషం ఏంటి అంటే, తెలంగాణ ప్రాంతపు విమర్శకులు మాత్రమే ఆలంకారిక సూత్రాలని కథకి నవలకి అన్వయించి మాట్లాడినారు, ఇతర ప్రాంతం వాళ్ళు మాట్లాడలేరు. దాని కొనసాగింపు ఇక్కడ కనిపిస్తుంది. దానికి వీరభద్రయ్య గారిని ఇట్లాంటి వాళ్ళని ఉదాహరణగా చెప్పవచ్చు. ఇట్లా చాలా విషయాల్ని నేను ఇంకో 10 నిమిషాల దాకా చెప్పగలను. కానీ ఇలా వరవర్రావు గారు మార్క్సిస్ట్ సాహిత్య విమర్శ సిద్ధాంతాన్ని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మధుగూరి చంద్రం గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చాలా పరిణామం మీద మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని ఒక నవల రచయితకి, ఒక నవలకి అన్వయించి చూపించడం అనే ఒకే పని వరవర్రావు గారు చేశారు. మళ్ళీ వాళ్ళ ఎవరు చేయాల, ఒక నమూనా ఇచ్చినటువంటి స్థితి. ఆ తరువాత ప్రాగ్రూపాలు, అట్లాగే ప్రతీకలు, భావచిత్రాలు, అలగరి ఇలాంటి వాటి గురించి సుప్రసన్న గారు, ముదిగొండ వీరభద్రయ్య గారు, కళాతత్వ శాస్త్రం అన్ని ప్రాంతాల్లో ఉన్న ఆ శాస్త్రం యొక్క తత్వాన్ని పరిచయం చేసినటువంటి విమర్శకుడు ముదిగొండ వీరభద్రయ్య, ఈ ప్రాంతానికి సంబంధించిన వాడు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే 1960ల తర్వాత ఇవాళటి వరకు తెలంగాణ ప్రాంతపు విమర్శకులు మొత్తం తెలుగు సాహిత్యాన్ని నడిపించుకుంటూ వెళ్తున్నారు. ఒకటి. 1980లో ఇంకొక చిన్న విషయం చెప్పి నేను ముగించేస్తాను. వెలిచేర నారాయణరావు గారు తమ సిద్ధాంత గ్రంథం మౌఖిక సాహిత్యం తెలుగులో కవితా విప్లవాల స్వరూపంలో ఆశు కవితా సంప్రదాయం లిఖిత సంప్రదాయంలో ఎట్లా ఉంటుంది అని చూపించారు. ఇవాళటి అందులో తెలంగాణ ప్రాంతపు కావ్యాల ప్రస్తావన లేదు, కానీ చేయవలసినటువంటి పనుల్లో ప్రత్యేకంగా చేయవలసింది ఏమిటి అని అంటే, తెలంగాణ ప్రాంత కావ్యాల్లో మౌఖికత ఉంది. మౌఖికమైనటువంటి విషయం లిఖిత రూపంలోకి రావడం జరిగింది. వేల్చేరు నారాయణరావు గారి సిద్ధాంతం లిఖిత సంప్రదాయంలోకి మౌఖిక విషయం వచ్చింది అని చర్చించింది కదా. కానీ నండూరు సుబ్బారావు దగ్గరికి వచ్చేసరికి ఆయన లిఖిత రూపంలోకి ఒక నిర్మాణం అంతా తీసుకొచ్చి ఆయన వ్యాఖ్యానిస్తాడు. అంటే మౌఖిక సంప్రదాయం లిఖిత సంప్రదాయం మీద ఎటువంటి ప్రభావాలు చూపించింది అని ఆయన చేసినటువంటి పని లాంటిది తెలంగాణ ప్రాంతపు కావ్యాల మీద జరగవలసినటువంటి ఒక అధ్యయనంగా నేను భావిస్తున్నాను. ఇట్లా వరవర్రావు గారు, ఇట్లా పేర్లు నేను చెప్పట్లేదు. అట్లాగే అస్తిత్వ ఉద్యమాలు మొదలైన తర్వాత మన సాహిత్యాన్ని మనం వెలుగులోకి తెచ్చుకోవాలి అనే ప్రయత్నంతో సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారి ముంగిలి తెలంగాణ సాహిత్య చరిత్ర, ఇట్లా ప్రాంతీయ సాహిత్య చరిత్రలు ఇవన్నీ కూడా ఒక్కొక్క అడుగుగా ముందుకు వస్తూ ఉన్నాయి. మొత్తం తెలుగు ప్రాంతంలో ఉన్న సాహిత్యాన్ని తెలంగాణ ప్రాంతం ఎప్పుడూ తన వైపు ఇక్కడ ఏం విమర్శ జరుగుతుంది అని చూపించే పని నిరంతరం జరుగుతూనే ఉంది. 1980లో మొత్తం తెలుగు సాహిత్యాన్ని చారిత్రక దృష్టికోణంతో అధ్యయనం చేసినటువంటి సంస్థ ఆంధ్ర సారస్వత పరిషత్తు, కె.కె. రంగనాచార్య గారు. చారిత్రక దృక్కోణానికి ఆయన పెట్టిన పేరు. ఇట్లా అనేకమైనటువంటి అంశాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. పరిష్కరణ విమర్శలో కపిలవాయి లింగమూర్తి గారు, శ్రీహరి గారు, శ్రీరంగాచారి గారు ఇట్లాంటి పెద్దవాళ్ళందరూ ఉన్నారు. యయా చరిత్రకు వ్యాఖ్యానాన్ని వారు అందించారు కపిలవాయి లింగమూర్తి గారు. ఇట్లా తెలుగు సాహిత్య విమర్శలో ఇవాళ మనం ఎన్ని రకాలైనటువంటి విమర్శ మార్గాలు ఉన్నాయి అని అంటున్నామో, అన్ని రకాల విమర్శ మార్గాల్ని తెలంగాణ సాహిత్యంలో ఉన్న విమర్శకులందరూ కొనసాగించారు. సాహిత్య విమర్శపై విమర్శ కూడా మా గురువు గారు ఆచార్య ఎస్వి రామారావు గారు కొనసాగించారు. చేసినవేంటి అని ఒక్కొక్కటి చెప్పేస్తాము.
ప్రాచీన కావ్యాల్లోని విమర్శ సూత్రాల్ని సాహిత్యానికి సమన్వయించి చెప్పిన వాళ్ళు తెలంగాణ వాళ్ళే ఫస్ట్. 2, మార్క్సిస్ట్ సిద్ధాంతానికి అన్వయ విమర్శ చేసిన వాళ్ళు తెలంగాణ వాళ్ళే. ప్రాంతీయ అస్తిత్వ దృక్పథమని వాళ్ళ మనం అనుకుంటున్న మాటకి అసలు ఒక కొలమానంగా వెలుగులోకి తీసుకొచ్చిన వాళ్ళు తెలంగాణ సాహిత్య విమర్శకులే. అంటే రాయలసీమలో ఉత్తరాంధ్రలో కూడా ఇవి ఉన్నాయి, కానీ దానికి ఒక రూపకల్పన, దానికి ఒక కొలమానం కావడానికి ఈ ప్రాంత విమర్శకులు కృషి చేశారు. ఏకఖండికల వ్యాఖ్యానం చేరా నేర్పించి వెళ్ళాడు మనకి. కవిత్వం విషయం పక్కకు పడితే కథల్లో నవలల్లో మౌఖికమైన లక్షణాలు మనం ఉన్నాయని గుర్తిస్తున్నాం. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రాంతం నుంచి విస్తృతమైనటువంటి చరిత్ర సాహిత్య విమర్శ వచ్చింది, సంప్రదాయ విమర్శ వచ్చింది, అట్లాగే ఆధునికమైన దృష్టితో విమర్శ కూడా వచ్చింది. అయితే మనం చేయవలసిన పని ఏమిటి అని అంటే 3 పనులు తెలంగాణ సాహిత్యం నుంచి జరగవలసి ఉన్నాయి. ఒకటి, తెలంగాణ ప్రాంత ప్రాచీన ఆధునిక కవులు భాష విషయంలో చూపించిన శ్రద్ధని భాషా పరిణామం దృష్టితో అంచనా వేయాల్సిన పని ఒకటి తెలంగాణ సాహిత్యంలో ఉంది. ఒకటి. రెండవది, మౌఖికత, దేశీయత అన్నవి తెలంగాణ సాహిత్య పునాదులు అంటున్నాం. దాని యొక్క కొలమానాల్ని స్పష్టంగా మన కావ్యాల ద్వారా చెప్పాల్సిన అవసరం ఉంది. మూడవది, విశ్వేశ్వరుడు లాంటి చమత్కార చంద్రిక లాంటి కావ్యాత్మ సిద్ధాంతం ఇక్కడ ఎక్కువగా వ్యక్తి, త్యర్థి, అచ్చ తెలుగు ఇత్యాది ప్రయోగాలకి కారణమైందా అని చర్చించాల్సిన అవసరం కూడా ఉంది. అట్లాగే స్థానికమైనటువంటి అభివ్యక్తి ఏమిటి అని ప్రపంచానికి తెలియవలసాల్సిన అవసరం ఉంది. అలాంటి మార్గాల్లో తెలంగాణ సాహిత్య విమర్శ తనను నిలుపుకుంది, ముందు ముందు అటువంటి ప్రయత్నం చేస్తుంది అని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను.